ఇది ఒక లెక్క అండి. అంటే కాలము, వేగము వాటికి సంబంధించింది అన్నమాట, దూరము వాటి మీద. ఒక రైలు దాని పొడవు 150 మీటర్లు అండి. ఒక టెలిఫోన్ స్తంభాన్ని 10 సెకండ్లలో దాటేసింది. అప్పుడు దాని వేగం గంటకి ఎంత అని చెప్పేసి ఒక లెక్క. రైలు టెలిఫోన్ స్తంభాన్ని దాటడం అంటే దాని పొడవునే దాటింది అంతే. దాని పొడవునే దాటడానికి 10 సెకండ్లు పట్టిందండి. దాని పొడవు ఎంత? 150 మీటర్లు. 150 మీటర్లు దాటడానికి 10 సెకండ్లు పడితే 1 సెకండ్కి 150/10 అండి, 15 మీటర్లు అవుతుంది. అంటే సెకండ్కి అది వెళ్ళిన దూరం 15. మరి గంటకి ఎంత దూరం వెళుతుందంటే ఆ 15ని 18/5 పెట్టి గుణిస్తే గంటకు వేగం కిలోమీటర్లో వస్తుంది. అప్పుడు 15 × 18/5. ఈ క్రింద ఉన్న 5 వచ్చి ఈ 15లో 3 సార్లు పోయింది. పైన 18 ఉంది కదా, 3 × 18 54. అంటే 54 కిలోమీటర్లు అన్నమాట. అంటే కిలోమీటర్లని 5/18 పెట్టి కనుక గుణిస్తే సెకండ్కు వేగం మీటర్లో వస్తుంది. సెకండ్కు వేగం మీటర్లో ఉన్నదాన్ని 18/5 పెట్టి గుణిస్తే గంటకు వేగం కిలోమీటర్లో వస్తుందండి. ఇవన్నీ లెక్కలు చేయడానికి బ్లాక్ బోర్డులు, క్యాలిక్యులేటర్లు అవసరం లేదండి. మైండ్తో చెప్పగలిగే విధానం మనం పిల్లలకి అలవాటు చేయాలండి, తప్పదు.